మఖానాతో ఇప్పుడు మనం స్వీట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో దీనికి మనకు కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. మిల్క్, అలానే పూల్ మఖానా, షుగర్, క్యాష్యూ, బాదాం, ఇలాచీ, కిస్మిస్, పెప్పర్ పౌడర్, కొబ్బరి పొడి, వెనిలా ఎసెన్స్, కావాల్సినంత నెయ్యి, అలానే రోజ్ వాటర్. ఓకే అండి, సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఎస్. సో చెప్పండి ఎలా చేయాలి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, సో ఇందులో యాజ్ నేను చెప్పినట్టు ఫుల్ మఖానా ఇస్ ద మేజర్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, రోస్ట్ చేసేసుకోవాలి. సో మనం ఏంటంటే దీనికి కావాల్సినంత నెయ్యి వేసుకుందాము. సో మీరు మఖానాతో రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తుంటారా ఇంట్లో? చేస్తాను. అవునా, ఏం మఖానా అంటే నేను ఇందాక చెప్పిన డిష్ తో పాటు మీకు అర్థమే అయ్యే ఉండాలి, కొంచెం హెల్దీ కాన్షియస్ డిషెస్ అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే కావాల్సినంత నెయ్యి వేసుకున్నాను ఫస్ట్. ఓకే, సో చాలా మంది ఇది ఒక స్నాక్ లాగా కూడా తింటారు జనరల్ గానే. అవును. సో ఇప్పుడు పూల్ మఖానా మొత్తం వేసేసుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఈ బౌల్తో తీసుకున్నాం కదా, ఇది సరిపోతుంది. బట్ స్టిల్ దాని మీద ఇంకొంచెం హాఫ్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇప్పుడు మనం మిక్సీ చేసేటప్పుడు ఈ హాఫ్ కొంచెం అందులో వేసుకుంటాం అనమాట. బికాస్ సో దట్ అప్పుడు కీర్ కొంచెం మనకి థిక్ గా వస్తుంది. ఓకే ఓకే, సో మఖానా యాక్చువల్లీ హెల్త్ కి కూడా చాలా మంచిది అంటారు. చాలా మంచిది. సో అందుకే చాలా రకరకాల స్నాక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది మఖానాతో. అంటే జనరల్ గా చాలా మందికి ఈ స్వీట్ తెలీదు. అవును, జనరల్ గా మనం ఇప్పుడు ఎలా నెయ్యి వేసి సాల్ట్ పెప్పర్ ఇలా వేసుకొని అవును జనరల్ గా తింటారు. సో దిస్ ఇస్ అగైన్ కొంచెం స్వీట్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ. ఫ్రై అయిపోయింది. యా, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటాం. సో మఖానాని మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనము మిల్క్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొక దాంట్లో రైట్. సో ఏమేమి పాయసం చేస్తుంటారండి స్వీట్స్ ఇంట్లో? సగ్గుబియ్యం చేస్తాను. ఓకే, సేమియా సగ్గుబియ్యం. యా, చిన్న క్యూట్ రెసిపీ అంటే సింపుల్ గా అయిపోవాలి. సో ఇప్పుడు మన పాన్ హీట్ అయింది కాబట్టి మిల్క్ వేసేస్తున్నాను. సో మిల్క్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఆ టైం వరకు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మిక్సీ జార్లో ఓకే కొంచెం ఇలాచి, ఓకే, అండ్ ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఎందుకంటే దానికి ఫ్లేవర్ పడుతుంది అని చెప్పేసి, అండ్ బాదం. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. మనం ఇది ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాని ఇప్పుడు వేసేస్తున్నాం అనమాట. అంత థిక్గా అవసరం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఓన్లీ మఖానానే వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకోక్కర్లేదు అనమాట. సో థిక్నెస్ ఉంటుంది, బాగుంటుందని చెప్పి నేను మిక్సీ చేస్తాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మిల్క్ బాయిల్ అయింది అండ్ మఖానా కూడా కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి కావాల్సినంత షుగర్ వేసుకున్నాను. ఓకే, సో మీకు జనరల్గా స్వీట్స్ అంటే ఇష్టమా, హాట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టపడతారా? హాట్ ఇష్టం. అవును, స్వీట్ ఇంట్లో తింటారు. ఇంటి వాళ్ళ కోసం స్వీట్, మీకోసం హాట్. సో మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు మ్యారేజ్ అయ్యి? 10 years. 10 years?
ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి ఆప్షనల్, ఇంట్రెస్ట్ అంటే కొబ్బరి పొడి తినము అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇది రోజ్ వాటర్ అన్నమాట. Okay. సో క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కొంచెం వెగటు పడుతుందా? ఓకే. టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది చేసి పెట్టుకున్నాం Yeah. కదా, ఈ పౌడర్ వేసి ఈ పౌడర్ వేసాక మాత్రం మనం అటు ఇటు వెళ్తే కుదరదన్నమాట. అవునా? సో పౌడర్ వేసాక కంపల్సరీ దీన్ని మనం తిప్పుతూనే ఉండాలి, Okay, కలుపుతూనే లేదంటే ఉండాలి. అడుగు అంటుతుంది. మ్మ్. ఇది ఆన్ చేస్తున్నాను మళ్ళీ. ఎక్కువ ఆయిల్లో ఫ్రై లాగా ఎక్కువ వేసి చెయ్యక్కర్లేదు, ఓకే. బికాజ్ ఆల్రెడీ అది లిక్విడ్ టైప్ కాబట్టి. సో అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోని మనం పూల్ మక్నా పాయసం నేను కూడా టేస్ట్ చేయలేదండి ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైం. మీ పుణ్యమా అని. సో ఇంతకీ మీకు రకరకాల వంటలు, పెద్ద పెద్ద వంటలు ఇవన్నీ బాగానే చేస్తారా? వంటలు ఎక్స్పర్టే మొత్తానికి మీరు. పర్వాలేదు, మేనేజబుల్. సో దీంట్లో మనం కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసేస్తాం. ఆల్మోస్ట్ వన్ డిష్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. అండ్ లాస్ట్ ఏంటి అంటే లాస్ట్ టచ్ పెప్పర్ పౌడర్ కొంచెం. పెప్పరా? ఓ, నిజంగా ట్విస్ట్ అయ్యే డిష్కి ఇది. అండ్ వెనిలా ఎసెన్స్. ఓకే. సో ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి పాన్ నుండి ఆల్మోస్ట్ సెపరేట్ అవుతుంది, అంటే Yeah. మనకు కుక్ అయిపోయింది మన డిష్. అయిపోయిందా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేద్దాం. సో రెడీ అయిపోయింది కదండి సో పాయసం. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో దీంట్లో ఎంత పాలు వేసినా కూడా మఖానా పీల్చేసుకుంటది అనుకుంటా. యాక్చువల్ గా ఇప్పుడు మనం వేడివేడిగా తింటాము, సో బానే ఉంటుంది. ఓకే. లేదు కొంతసేపు తర్వాత తింటాము అనుకుంటే మాత్రం Milk add నార్మల్ చేసుకోవాలా? మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే కొంచెం ఎలాచీ దంచుకొని వేసుకుందాం. ఓకే. సో ఖీర్ మఖానా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఖీర్ మఖానా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. మీరు ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఖీర్ మఖానా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, మఖానా, పంచదార, బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, కొబ్బరి పొడి, మిరియాల పొడి, వెనిలా ఎసెన్స్, రోజ్ వాటర్. ఖీర్ మఖానా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి ఫుల్ మఖానాని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి అందులో పాలు పోసి వేయించుకున్న మఖానాని దాంట్లో ఉడకబెట్టాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఫుల్ మఖానా, బాదం పప్పు, యాలకులు వేసి మిక్సీ పట్టించాలి. ఇప్పుడు ఉడుకుతున్న మఖానా మిశ్రమంలో పంచదార, కొబ్బరి పొడి, రోజ్ వాటర్, అలాగే మిక్సీ పట్టించిన మఖానా మిశ్రమం ఇవన్నీ వేసి ఇంకాసేపు తిప్పుతూ ఉడికించాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, బాదం, అలాగే మిరియాల పొడి వేసి వెనిలా ఎసెన్స్ కాసేపు తిప్పి డిష్ అవుట్ చేసే ముందు కాసింత యాలకుల పౌడర్ యాడ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఖీర్ మఖానా రెడీ.